మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క, ఎట్లా చూస్తారు బండి సంజయ్ కొడుకు సంబంధించి పోక్సో కేసు మరి పెట్టడం జరిగింది, కానీ ఇంకా విచారణలు అంటూ కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు? ఏం చెప్తారు? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, రాష్ట్ర హోంశాఖను తన వద్దే పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చట్టాలను పరిహసిస్తూ ఉన్నారు, చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. మరి గతంలో వీళ్ళు సిట్ నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలకు ఎట్లా ఇచ్చిండ్రు? మా అధినేత, ఉద్యమాధినేత, రాష్ట్ర సాధకులు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఎట్లా ఇచ్చిండ్రు? మేము ఎట్లా విచారణకు హాజరైనాం? మా అగ్రనేతలు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, సంతోష్ కుమార్ గారికి రాత్రి నోటీస్ ఇస్తారు, పొద్దున హాజరుగమ్మంటారు. మరి ఇవాళ ఎవరికి నోటీసులు ఇచ్చిండ్రు? తండ్రికి నోటీసులు లేవు, కొడుకుకు నోటీసులు లేవు. ఇవాళ మేనమామకు నోటీసులు ఇస్తారా? ఎక్కడ దాక్కున్నాడు? 5 బృందాలు గాలిస్తున్నాయట. బండి భగీరథ నిందితుడు బండి భగీరథ, సాయి భగీరథను మరి వెతికే గాలించే క్రమంలో 5 పోలీసు బృందాలు పనిచేస్తున్నా దొరుకుతలేడు. నేను ఫామ్ హౌస్లో ఎలుకను గాను అని మరి ప్రధానమంత్రి వేదిక మీద డాంబికాలు వలికినటువంటి బండి సంజయ్ గారు, మీ కొడుకే ఇప్పుడు ఎలుకనా, పందికొక్క, చిట్టెలుకనా, సుంచెలుకనా ఎక్కడ దాచిండ్రు? ఏ కలుగులో దాచిండ్రు? ఆయన్ని బయటకు తీసుకురండి. ఏ కలుగులో దాచినా బీఆర్ఎస్ వదలదు. రాష్ట్ర పోలీస్ శాఖ, రాష్ట్ర హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు విడిచిపెట్టినా, కళ్ళు మూసుకున్నా, కళ్ళ గంతలు కట్టుకున్నా బీఆర్ఎస్ వదలదు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు తప్పకుండా మేము పోరాడతాం, బాధిత బాలిక పక్షాన ఉంటాం. మరి చట్టాల మీద విశ్వాసం ఉన్నది, రాజ్యాంగాన్ని గౌరవిస్తా, రాముణ్ణి గౌరవిస్తా అన్న బండి సంజయ్ గారు, రాముడి మీద మీకు ఇదే గౌరవమా? అగ్ని పరీక్షను ఎదుర్కొన్నది సీత. లంక నుంచి సీతను తీసుకొచ్చేటప్పుడు అగ్ని పరీక్షను ఎదుర్కొన్నది. అయినా రాజ్యంలో ఒక్క పౌరుడి అనుమానాస్పదమైనటువంటి మాటకు రాముడు వెంటనే కట్టుకున్న భార్యను, గర్భవతిని అడవుల్లో వదిలేసిండు. మరి మీరెట్లా రాముని వారసులు అవుతారయ్యా? బండి సంజయ్ గారు, బీజేపీ ప్రభుత్వమా? మీరు రాముని పేరు చెప్పుకునేది ఓట్ల కోసమేనా? రాముడిని అనుసరించడానికి, ఆచరించడానికి కాదా? రాముడు చెప్పిన ధర్మాన్ని మీరు ఆచరించరా? ఇదేనా హైందవ ధర్మం? నిందితుణ్ణి మరి రాష్ట్రమంతా కోడై కూస్తా ఉన్నది, నేషనల్ మీడియా కోడై కూస్తా ఉన్నది, దేశవ్యాప్త సమస్య అయినది. అయినప్పటికీ మీ రత్నాన్ని, మీ కుమారుణ్ణి ఏదో కలుగులో దాచిపెట్టిండ్రు మీరు. ఇది సమంజసం కాదు. మీరు వెంటనే తప్పుకోవాలి, నైతిక బాధ్యత వహించి మీరు ఒకవేళ మీ నిజాయితీ నిరూపించుకునేది ఉంటే, మీ కొడుకు తప్పు చేయనట్టయితే మీరు పోలీసుల ఎదుట లొంగిపోవాల్సింది, మీ కొడుకు సహకరించాల్సింది. సిట్టు విచారణకు సిట్టేసిండ్రంటేనే నీరు గార్చాలని. మరి పేదోళ్ళకి సిట్టేస్తారా? తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి కాల్చి పడేస్తారు. ఇదే పోలీస్ శాఖ. నేరస్తులు పేదవాళ్ళైతే, నిందితులు పేదవాళ్ళైతే విచారణ ఎట్లా అవుతుందో మనకు తెలియలేదా గతంలో? మరి మంత్రుల పిల్లలకో న్యాయం, సామాన్యులకో న్యాయమా? మీరు పట్టుకున్న ప్లకార్డ్లో కొన్ని టీవీ ఛానల్స్, పేడ్ ఛానల్స్ అని చూపిస్తూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? వీళ్ళు నేషనల్ మీడియా కోడై కూస్తుంది. యూట్యూబ్ ఛానళ్ళు పాపం విషయాన్ని బయటపెట్టి బాధిత బాలికకు న్యాయం చేయాలని చూస్తుంది. ఈ ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి, వీళ్ళు బాధిత బాలికకు న్యాయం చేసే విషయం కాదు కదా, అన్యాయం చేస్తూ ఉన్నారు. బాధిత బాలికకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆమె గోప్యతకు భంగం కలిగించేటువంటి వార్తలను ప్రసారం చేస్తూ ఉన్నారు. అమ్మాయి యొక్క శీలాన్ని తప్పుబట్టే విధంగా, సహజంగా పితృస్వామ్య వ్యవస్థలో ఆడపిల్లను తప్పుగా భావించే వ్యవస్థలో ఆ అమ్మాయిదే తప్పు 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 అని నొక్కి చూపించే విధంగా వీళ్ళ ప్రసారాలు ఉన్నాయి, వీళ్ళ చర్చా వేదికలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని వీళ్ళు చర్చలకు పిలుస్తున్నారు. వీళ్ళకి చట్టాల పట్ల అవగాహన ఉండదా? వీళ్ళు మరి చూపించాలి కదా, ఏం జరిగిందో చెప్పాలి కదా, న్యాయం చెప్పాలి కదా. అమ్మాయి తన మానన తానున్నప్పుడు అమ్మాయిని బజార్లోకి ఈడుస్తున్నటువంటి బండి సాయి భగీరథ, అమ్మాయి మీద ముందే నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు, అమ్మాయి మీద ముందే కరీంనగర్లో హనీ ట్రాప్ కేసు. ఇక అప్పుడు ఏం చేయమన్నావు అమ్మాయిని? లేకపోతే అమ్మాయి తన బతికేదో తాను బతికే పరిస్థితులు. ఆ అమ్మాయిని నచ్చజెప్పుకొని ఆమె తల్లిదండ్రులు ఆమెను కన్విన్స్ చేసుకొని ఆమెను మామూలు మనిషిని చేయడానికి 2 సార్లు ఆత్మహత్యయత్నం చేసింది. ఆమెను మామూలు మనిషిని చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఆమెను
గెలికి బండి సంజయ్ అంటారు మిమ్మల్ని గెలకలేదండి, మీరే ఒక అమ్మాయిని, ఒక అమాయకురాలైన అమ్మాయిని ప్రేమ పేరు చెప్పి ఆ కుటుంబంలో చేరి ఆ కుటుంబాన్ని వంచినటువంటి మీ కొడుకు అటువంటిది మీ గురించి చెప్తే గెలికినరా? మీరు గెలికిండ్రు కదా ఒక ఆడపిల్లను, బేటీ బచావ్ అని ఒక బేటీని మీరు గెలికినరు, ఆమె తనమానని తాను బతుకుతుండే. ఇవాళ మీరు కుట్ర అంటారా? ఇది మీరు కుట్ర కాదండి, మీరు చేసినటువంటి తప్పు. మీ తప్పు మీరు పోలీసుల ఎదుట లొంగిపోయి మీరు తప్పకుండా సిట్టుకు విచారించాల్సింది, పోలీసులకు సిట్టుకు విచారణకు హాజరు కావాల్సింది, పోలీసులకు సహకరించాల్సింది. మీరు తప్పించుకొని తిరిగి, మీరు దొంగ లెక్క తప్పించుకొని తిరిగి ఒక మరి ఉగ్రవాదిలాగా మీరు దావూద్ ఇబ్రాహీం నాయన పట్టుకొస్తుందేమో కానీ మీ కొడుకుని పట్టుకోరాదు అన్నట్టున్నది పరిస్థితి ఇప్పుడు. అట్లా మీరు కలుగులో దాక్కుంటే ఏ కలుగులో ఉన్నా బయటకు తెచ్చే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది. రైట్, ఇది సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ కీలక నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేయాల్సిందే, ఇవాళ చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలి, ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేరు, సిట్ ఎందుకు ఏర్పాటు చేశారని అన్నిటి మీద కూడా వారు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా బండి సంజయ్ని అరెస్ట్ చేయాలంటూ కూడా మరి ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తూ ఉన్నారు. వీడియో చూసి సల్మాన్ రావుతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, అంబేద్కర్ సాక్షి నుంచి.